కరియర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీరిచ్చే లైక్స్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగైతే ఉంటుంది. ఇక్కడైతే ఎర్లీ అవర్ 5:30కి లేసాను అనమాట. లేవగానే ఫస్ట్ బ్రష్ వేసుకుంటానండి. డైరెక్ట్గా నేను బయటికే వెళ్తాను. వెళ్ళి వాష్ ఏరియాకి వెళ్ళి ఫస్ట్ బ్రష్ వేసుకున్న తర్వాత ఇంకా బియ్యం కడిగేసి బియ్యం పొయ్యి మీద పెట్టాను కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే టైం వేస్ట్ చేయను అనమాట. అది కాక నాకు ఇది ఏంటంటే ఫ్రైడే షూట్ చేసిన వీడియో. ఆ రోజు నాకు చాలా పని ఉందంటే బయటికి వెళ్ళేది, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది యాక్చువల్గా చిన్న పాపకి. పెద్ద అమ్మాయికి అయితే స్కూల్ ఉందన్నమాట. సో నేను 10:30 కల్లా స్కూల్లో ఉండాలి, అందుకని చెప్పేసి అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇంకా పనులైతే గబగబా చేసేస్తున్నాను. దట్టు నాకేంటంటే ఇంకా పీరియడ్స్ అయిపోయాయి, బెడ్షీట్స్ ఇవన్నీ మార్చుకోవాలి కదా, ఇదొక పని ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను. చూడండి, బెడ్షీట్ అనుకున్నాను, బెడ్షీట్ కర్టెన్స్ ఇవన్నీ పిండుకోవాలి యాక్చువల్గా. కాకపోతే ఈ వర్షం వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కర్టెన్స్ అవన్నిటి జోలికైతే వెళ్ళలేదు. కానీ బెడ్షీట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇంకా నాకు ఎందుకో నచ్చదు. అది ఎన్ని డేస్ అయినా సరే, అంటే మనము 5 డేస్ వీక్లీ వన్స్ పక్కా చేంజ్ చేస్తాను. అఫ్కోర్స్ 5 డేస్ అయినా సరే కంపల్సరీగా ఇంకా మార్చుకుంటాను అనమాట. ఇంకా నా స్టైల్లో బెడ్షీట్ అయితే నేను ఇలా వేస్తాను. యాక్చువల్గా 4 వైపులా ముళ్ళు వేస్తే బాగుంటుంది బెడ్షీట్స్. కాకపోతే నాది ఏంటంటే 5/6 కాట్ కాబట్టి నేను 6/6 దొరుకుతుంది నాకు బెడ్షీట్. 5/6 బెడ్షీట్ అయితే నేను ఇంతవరకు షాప్లో, నేను ఆన్లైన్ పర్చేస్ అయితే చేయలేదు. బెడ్షీట్స్ చాలా తక్కువ చేస్తాను. ఇది వచ్చేసి షాప్లో తీసుకున్నాను, 6/6 తీసుకుంటాను అనమాట. సో అది చాలా పెద్దగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఒక సైడు అలా ముళ్ళు వేసేసుకొని రెండో సైడ్ ఏంటంటే గట్టిగా లాగి గోడ వైపు ఏదైతే ఉంటుందో అటు సైడ్ గట్టిగా లాగి పెట్టేసుకుంటాను అనమాట బెడ్షీట్. ఈ బెడ్షీట్ ఏంటి అంటే నాకు దీన్నైతే ఊరికే సర్దడం అవుతుంది, కానీ ఇప్పుడు నేను ఏదైతే రిమూవ్ చేశానో అది మంచి కాటన్. ఇప్పుడు నేను పిల్లో కవర్ తీస్తున్నాను కదా, అది కాటన్ మంచిగా గట్టిగా ఉంది. ఆ బెడ్షీట్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, వేసిన తర్వాత దానికి రోజు పని చెప్పాల్సిన అవసరం అస్సలు లేదండి నిజంగా. అంటే రోజు దాన్ని దులిపి వేయాలి అంటే అట్లా అని లేదు, నార్మల్గా దులిపి కొంచెం ఒక 2 నిమిషాలు సెట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇదైతే నాకు అనిపిస్తుంది అనమాట, ఈసారి కూడా ఇట్లాంటి కొంచెం గట్టిగా ఉన్న క్లాత్, మెయిన్ కొంచెం లావుగా ఉన్న క్లాత్ కాటన్ టైప్లో తీసుకుంటే బెస్ట్ అనేది నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం పల్చగా ఉంది కదా, హోల్స్ కూడా పడుతున్నాయి. ఎందుకో సడన్గా నాకు ఒక హోల్ అయితే కనిపించింది. ఇది తీసుకొని 6 మంత్స్ కూడా అవ్వలేదు అనుకుంటా, 6 మంత్స్ అయింది. సో అదొక ప్రాబ్లం. కలర్ బాగుంది అని తీసుకున్నాను, కానీ ఏదైనా కొంచెం గట్టి క్లాత్, ఇది అంతే కాస్ట్, అది అంతే కాస్ట్. అంటే ఎక్కువ వర్కింగ్ ఉమెన్స్ పొద్దున హడావిడిగా ఈ బెడ్షీట్లు ఇవన్నీ సర్దుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే పాపం కుదరదు ఎవరికైనా సరే. అందుకని చెప్తున్నాను, కొంచెం థిన్గా ఉన్న బెడ్షీట్స్ యూస్ చేస్తే, మనం ఇలాంటి టిప్ ఒకటి యూస్ చేస్తామంటే బెడ్షీట్ అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇవి కప్పుకునేందుకు రగ్గులు ఉంటాయి కదా, అవి కూడా పాడైపోయాయి యాక్చువల్గా. తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకా తీసుకోలేదు. బట్ ఈ వర్షాకాలంలోనే కొనాలి, చలి పెట్టేస్తుంది బాగా. కొని కూడా ఒక ఆల్మోస్ట్ 10 years అట్లా అవుతుంది, బాగా చలి పెడుతుంది అనమాట. కొనాలి, ఇంకా అవి కూడా కొనాలి. ఏంటో ఒకటి పోతే ఒకటి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను. కాకపోతే మనం సమ్మర్లో కొంటే తక్కువగా వస్తాయి, మొత్తం చలికాలం వచ్చింది అనుకోండి అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడైతే నా బెడ్ అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇల్లు ఉడుచుకున్నాను అనమాట. గిన్నెలు నైటే తోమ పెట్టేసుకున్నాను. ఇంకా చెప్తున్నాను కదా, ఒక 1 minute కూడా వేస్ట్ చేయలేదు. ఇక చూసారా, ఇంకా రెడీ అయిపోయాను పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే. నేనైతే ఇంకా బయలుదేరాను. మా ఆయన నేను ఇద్దరము అండ్ పాప కూడా వెళ్తుంది అనమాట. ఫస్ట్ టైము వాళ్ళని కొత్త స్కూల్లో వేసిన తర్వాత ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇది. అండ్ నాకైతే కొంచెం పేరెంట్ టీచర్ మీటింగ్ అస్సలు వెనకాల నుండి హాయ్ చెప్తుంది చూడండి, నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి తనకు అర్థమైపోయింది. ఇంకా ఫస్ట్ డే ఎట్లా ఉంటుందేమో, కొత్త స్కూల్ కదా అని అనుకున్నాను. బట్ పిల్లలకి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సాపా అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. అందులో పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి ఏంటి, ఈ సీజన్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అట్లాంటివన్నీ, అంటే వాళ్ళకి బాతింగ్ ఎట్లా చేయించాలి, వాళ్ళకి ఎప్పుడైనా సిక్ అయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి టీచర్ని కలుద్దామని వచ్చేసరికి టీచర్ అక్కడే ఉందన్నమాట. అయితే ఏదైతే అక్కడ మీటింగ్ అవుతుందో ఆ సెక్షన్ దగ్గర ఉంది. ఇక్కడైతే పిల్లలకి చాలా గేమ్స్ పెట్టారండి. అందులో నాకు ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక స్ట్రా వేసుకొని
ఆ కింద పేపరు సేమ్ కలర్ పేపరు దానికి మనకి గ్లాస్కి స్టిక్ చేస్తారనమాట. గట్టిగా పీల్చి మనకి అదే స్ట్రాతో తీసి పేపర్ ఇందులో వేయాలి. ఫస్ట్ తనకి అంత సక్సెస్ అవ్వలేదు, కానీ తర్వాత మా వారు చెప్పిన తర్వాత ఇంకా తనైతే మంచిగా చేసేసింది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో అంతా షూట్ చేయలే, కానీ చికెన్ తీసుకొచ్చారండి. ఇప్పుడు అది కూడా వండాలి. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. ఇంకా నెక్స్ట్ అయితే టీచరు ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ తనది ఇస్తుంది కదా. సో పర్వాలేదు, పాజిటివ్గానే ఎక్కువ చెప్పిందిలేండి. కానీ ఎంతైనా మనకైతే ఉంటుంది టెన్షన్గా. చిన్న పాప కదా, కొంచెం అల్లరి ఎక్కువనే ఉంటుందిలేండి. తంది ఏంటంటే చెట్టు విత్తనం పెట్టించేసి తన చేతితో ఒక విత్తనం పెట్టి అది పెరిగిన తర్వాత అంటే మీరు కొంచెంగా హెల్ప్ చేయండి, తనకి ఒక చెట్టు పెట్టడం నేర్పియండి అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రాగానే పక్కన దగ్గర బీరకాయ గింజలు ఉండే అని చెప్తే అవిటైతే తనతో పెట్టిస్తున్నాం ఇక్కడ. తను కూడా చాలా నాకు టీచర్ చెప్పింది కదా, ఇంకా నేను ఈ పని చేస్తాను అంటే ఇంకా సరేలే అని చెప్పేసి 2 తొట్లు ఉంటే 2 పెట్టాను. ఇంకా చూడాలి అవి ఎంతవరకు మొలుస్తాయి అన్నది. వర్షం కూడా పడింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రెసిపీలోకి అయితే వచ్చేసాను అనమాట. చికెన్ తెచ్చారు కదా మా ఆయన. యాక్చువల్గా అస్సలు ఓపిక లేదు, బట్ ఇంకా తను అనగానే ఇంకా సరేలే అన్నట్టుగా అనుకున్నాను. నాకు ఈ ఫ్రైడేస్ మధ్యలో వీక్లీ వన్స్ సండే అయితే ఏమనిపించదు, కానీ ఈ మధ్యలో చికెన్లు తెచ్చినప్పుడు ఎవ్రీ వీక్ తినాలని అంటే 2-3 డేస్కి ఒకసారి తినాలని అలవాటు అయితే లేదు. వీక్లీ వన్స్ అలానే తింటాము. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే తెస్తే సండే మళ్ళీ ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇంకా సరే తెస్తా అన్నారు కదా, ఎందుకు వద్దనాలి అన్నట్టుగా అయితే సరే తీసుకురా అని చెప్పాను. కాకపోతే చెప్పాను కదా, మార్నింగ్ 10కి వెళితే నేను వర్క్ అంతా చేసుకుని మార్నింగ్ 10కి అయితే ఇంటికి వచ్చేసరికి 1 అయింది. 1 తర్వాత ఇంకా మళ్ళీ వంట చేసే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. కర్రీ ఒకటైతే వండాలి. ఇంకా చికెన్ కర్రీ అంటే అందరికీ భయం వేస్తుంది కదా. అంటే మటన్ కంటే చికెన్ ఈజీ అవుతుంది అన్న విషయం తెలుసు, కానీ నాన్ వెజ్ అంటే అందరం భయపడతాం నిజంగా. అమ్మో ఇప్పుడు వండాలా అని చెప్పేసి. అట్లా కాకుండా చిటికేలో అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 10 నిమిషాలలో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడైతే చూసేద్దాం. కానీ ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ వరకు చూడండి. ఎండ్లో ఒక మంచి బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. అది ఎంతవరకు నచ్చింది అనేది కూడా, ఎంతమందికి నచ్చింది అంటే చాలామంది ఏం చేస్తారంటే సేమ్ కలర్ చీరకు సేమ్ కలర్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. బట్ నేను వేసుకున్నది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను చికెను. ఎక్కువ మటన్ అయితే ఆల్మోస్ట్ 90% మటన్ కంపల్సరీ కుక్కర్లోనే వేస్తాను. చికెన్ చాలా చాలా తక్కువ. లాస్ట్ టైం ఒకసారి వేశాను, కాకపోతే అప్పుడు చేశాను కానీ కొంచెం నాకు ఎందుకో అది ఫ్లాప్ అయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం నీళ్లు వేశాను. అసలు చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఊరుతాయి కదా, నేనే అనవసరంగా నీళ్ళు వేసేసరికి అది కొంచెం నీళ్ళు అయింది. అంత టేస్ట్ అయితే అనిపించలేదు. బట్ తెచ్చాం కాబట్టి తినాలి, వేస్ట్ చేయకూడదు అన్నట్టుగా అయితే తినేసాము. ఈసారి అయితే చాలా 100కి 200% టేస్ట్ కుదిరింది, సక్సెస్ కూడా అయింది నా చికెను. సో మీరు కూడా హ్యాపీగా ఇలా వండేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇక్కడైతే నేను ఇంకా ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే చికెన్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా చికెన్ అయితే వేయను, నాకు కొంచెం నీసు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫస్టే చికెన్లో ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ, పసుపు ఇవి అయితే 4, ధనియా పౌడర్ 5 వేసేసుకొని కలిపి కొంచెం ఆయిల్ అన్నా ఒక స్పూన్ ఆయిల్ అయినా సరే, లేకపోతే మనకి పెరుగు ఉంటే పెరుగు ఏదో ఒకటి కలిపి ఏదైనా ఒకటి వేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకుంటాను అనమాట. అది ఒక 5-10 నిమిషాలు అలా అది నానేలోపు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టేస్తాను. బట్ టైం లేదు అన్నప్పుడు మాత్రం ఇంకా వెంటనే బట్ చికెన్ మాత్రం కంపల్సరీగా మ్యాగ్నేట్ చేసి పెట్టాల్సిందే. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇక్కడ ఆయిల్లో కూడా ఉల్లిగడ్డ వేసాను. అది వేగిన తర్వాత మళ్ళీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ, మళ్ళీ కొంచెం పసుపు, తర్వాత కొత్తిమీర చూసారు కదా డబ్బాలో అలా నేను టిష్యూ పేపర్ వేసి అయితే స్టోర్ చేసుకున్నాను. 1 వీక్ అయిపోయిందండి మా వారు తీసుకొచ్చి. రేపటికి 1 వీక్, కానీ ఫుల్ వర్షంలో తడిసొచ్చాడు ఆ రోజు. అందుకే కలర్ కూడా అంత గ్రీనిష్గా లేదులేండి, కానీ ఉన్నది మాత్రం ఫ్రెష్గానే ఉంది, పర్వాలేదు. 2 కింద ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఎయిర్ కంటైనర్ ఉంటుంది కదా టైట్ బాక్స్, మళ్ళీ కొత్తిమీర వేసాక కూడా ఒక టిష్యూ అయితే వేసుకున్నాను. చాలాసార్లు నేను ఈ టిప్స్ చూశాను, కానీ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు.
ఈసారి మాత్రం ఫాలో అయ్యాను అనమాట. ఎందుకు వేస్ట్ చేయడం కొత్తిమీర అనవసరంగా, ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే రోజు వాడొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో మొత్తానికైతే సక్సెస్ అయితే అనిపించింది. ఇప్పటి నుంచి కొత్తిమీర తెచ్చినప్పుడు అస్సలు వేస్ట్ చేయొద్దు, కంపల్సరీగా ఇదే ప్రొసీజర్ మెయింటైన్ చేయాలైతే అనుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చికెన్ అయితే నేను కుక్కర్లో అన్నీ వేగాయి కదా వేసేసాను. ఒక్క 2-3 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టినాను అనమాట. ఎందుకంటే కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయితే అయిపోతుంది అని చెప్పేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి అలా కాసేపు వదిలేసాను. ఇక్కడ ఏంటి అని అంటే యాక్చువల్గా నేను మటన్ అయినా చికెన్ అయినా సరే చెప్పాను కదా కుక్కర్లో వండుతాను అని చెప్పేసి. లాస్ట్ టైం వాటర్ ఎక్కువైందని చెప్తున్నాను కదా. ఈసారి ఏంటంటే చూసారా కొంచెం చాలా తక్కువ నీరు వేసాను అనమాట. ఏంటంటే ఒక చిన్న అద్దపావు గ్లాస్ అంటారు కదా, ఆ అద్దపావు గ్లాసులో ఒక పావు వంతు నీళ్ళు అయితే యాడ్ చేశాను. ఎందుకంటే అడుగంటుతుందేమో అన్న ఒక చిన్న భయంతో అదైతే యాడ్ చేశాను. ఇక్కడైతే వచ్చి ఇంకా మా ఆయననో మా పాపనో ఏదో అడుగుతున్నారు నన్ను, వాళ్ళకి ఆన్సర్ చేస్తూ వంట అయితే చేస్తున్నాను అనమాట. కొబ్బరి పౌడరు ఇది నేను డీమార్ట్లో కొనుక్కొచ్చానండి ప్యాకెట్. యాక్చువల్గా పచ్చి కొబ్బరి అయితే కర్రీస్లలో వేస్తాను, ఎండు కొబ్బరి అయితే మొన్న నేను ఊరు నుండి తెచ్చుకున్నాను, కానీ అంతకు ముందే తెచ్చాను నేను ఈ కొబ్బరి అనేది. అందుకని చెప్పేసి ఇంకా కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా అయితే ఉంది ఇంట్లో. మసాలా నేను అస్సలు వాడను, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, అనవసరంగా లేనిపోయిన టెన్షన్ ఎందుకు అవసరమా అని చెప్పేసి నేను అస్సలు మసాలా పౌడర్ అయితే వాడను. మసాలాలు వేస్తాను కానీ చాలా తక్కువగా వేస్తాను అన్నమాట. ఇంకా చికెన్ మసాలా ఉంటే సరే టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాను. ఇంకా మనకి కుక్కర్ మూత పెట్టేసుకోండి, 2 నుంచి 3 విజిల్లు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం మనం కొంచెం ఎక్కువగా ఉడికిచ్చామనుకోండి నూనెలో, ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కదా. సో ఒక 2 విజిల్ వస్తున్నాక ఆఫ్ చేయండి. లేదు మనకు ఎక్కువగా ఉడకలేదు అనుకుంటే మాత్రం 3 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచండి. ఇక్కడైతే 3 విజిల్ వచ్చాయి. అలాగే ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది, మొత్తం పూర్తిగా ప్రెషర్ వెళ్ళినాక చూసారా నా చికెన్ ఎలా ఉంది అనేది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఆయన కూడా ఈసారి అసలు తినగానే చెప్పాడు బాగుంది చికెన్ అని చెప్పేసి. ఫస్ట్ కుక్కర్లో వండుతాను అంటే ఏంటి కుక్కర్లో వేస్తావా అన్నమాట. వండదా కాగు, వండక ముందుకు ఎందుకు జడ్జిమెంట్ ఇస్తావు అని చెప్పి కోపట్టాను. నాకు అస్సలు నచ్చదండి బాబు. ఏదైనా టేస్ట్ చూసాక బాగాలేదని చెప్పినా సాటిస్ఫైడ్, కానీ తినకముందే బాగాలేదంటారు చూడు, అసలు ఉండబుద్ధి కదా. వాళ్ళ చేతి గిన్నెస్తే అయిపోతుంది అనిపిస్తుంది, కానీ అమ్మో మనం తినలేం కదా వాళ్ళ కూరలు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా కొత్తిమీర అయితే లాస్ట్గా ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర అయితే వేసేసాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలా ట్రై చేస్తే మనకి ఈజీగా చికెన్ అయితే అయిపోతుంది. సో చెప్పాను కదా బీడ్స్ అని, చూసారా ఒకసారి పింక్ కలర్కి ఈ కలర్ బీడ్స్ ఎంత బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. మా ఫ్రెండ్ది యాక్చువల్గా ఇది, మా పక్కనక్క ఇలా సెట్ చేస్తారనమాట బీడ్స్ తీసుకొని. చాలా చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి మనకు. నాకైతే ఇది బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఎలా ఉంది అనేది. ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా.